సినిమా చూసా, బాబా సినిమా. అది చూసినప్పుడు కాస్త బాగా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు టీవీలో వచ్చినా చూస్తుండేది అది. అయితే ఆ సినిమా ఇప్పుడే వచ్చింది, తర్వాత వస్తే బాగుండేది, అందరికి అర్థమే కాలేదు అనుకున్నాను. ఆ బాబా సినిమా చూసినప్పుడే ఆయన వచ్చి అట్లా కూర్చోవడం అదంతా కొంచెం ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకు. అంతవరకే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. కానీ ఇక్కడ వచ్చాక ఆయన కనెక్ట్ అయ్యారు. సో, బాబాజీ గురించి ఫస్ట్ పరిచయం మీకు ఎలా అయింది మేడం? డైరెక్ట్‌గా హాస్టల్ గానా? లేదంటే డైరెక్ట్ గానా? ఫస్ట్ పరిచయం నాకు ఫస్ట్ బాబాజీతో? పరిచయం బాబా అంతకుముందు ఏం తెలియదు నాకు. హుహు. అయితే నేను 2016లో ఇక్కడ నేను ఒక వర్క్ చేస్తా ఉంటుంటే అక్కడ బాబా పిలిచారు. బాబా ఏంటంటే మేడం మేడం అని పిలిచారు. పిలిస్తే నేను ఎవరన్నా అటు ఇటు చూస్తే ఇక్కడ ఎవరు పగలు కూడా రారు అసలు, ఎవరు లోపలికి. అలాంటి ప్లేస్ అనమాట, ఇది ఫారెస్ట్ ఫుల్. అయితే ఎవరని చూస్తే ఎవరు లేరు. మా డ్రైవర్ కూడా, కార్ డ్రైవర్ ఇక్కడే దూరంగా ఉన్నాడు. ఎవరు లేరు, ఎవరు పిలిచారా అని అటు ఇటు చూస్తే ఎవరు లేరు. ఫిజికల్ గా ఎవరు కనపడలేదు. మళ్ళీ పని చేసుకుంటుంటే మళ్ళీ మేడం మేడం అని పిలిచారు. పిలిస్తే ఎవరని చూసి ఎవరు మీరు అని చెప్పి నేను మనసులోనే అనుకున్నాను అనమాట. మనసులోనే ఎవరు మీరు అని అన్నా. అంటే దాన్ని టెలిపతి అంటాం అనమాట. యెస్. అయితే అది చెప్పినప్పుడు ఎందుకంటే పైన వాళ్ళంతా టెలిపతిలోనే మాట్లాడుతుంటారు ఎక్కువ. హ్మ్. అప్పుడు నేను అప్పటికే నాకు కొంత టెలిపతి మీద ఉన్నది అనమాట. అందుకోసం నేను ఎవరు మీరంటే నేను మహతార్ బాబాజీని అన్నాడు. హ్మ్. నేను ఒకసారి ఉలిక్కి పడ్డాను. మహతార్ బాబాజీయా, ఈయన ఎందుకు వచ్చాడు? నేను అడిగాను అనమాట, మీరు ఇంత పెద్ద ఆయన హిమాలయస్ లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే, నేను హిమాలయ నుంచి ఫస్ట్ టైం కాశ్మీర్ వ్యాలీకి వచ్చాను. ఆయన భూమండలానికి రూలర్ అనమాట. ఈ భూమిని పరిపాలించే వాళ్ళు మెయిన్ రూలర్ ఆయన. హుహు. కాబట్టి ఆయన నేను ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే కాశ్మీర్ వ్యాలీలో ఉండి భూమిని పరిపాలించడానికి వచ్చాను అన్నాడు. ఓకే. అనేటప్పటికి నాకు అసలు దీని బాబానా కాదా, లేకపోతే ఎవరైనా వచ్చి అట్లా అంటున్నారా అని ఒక క్షణం మైండ్ లోనే అయింది. ఆయన రీడ్ చేశాడు. వాళ్ళు ఈజీగా రీడ్ చేయగలుగుతారనమాట, మనం బయటికి చెప్పకపోయినా. ఆయన రీడ్ చేసి వెంటనే వచ్చి హాస్టల్గా నిలబడ్డాడు. ఫిజికల్ కాదు, హాస్టల్గా వచ్చి నిలబడితే నా బాడీ అంతా షేక్ అయిపోతుంది అనమాట ఆయన రాగానే. ఆహా! ఆ షేక్ అయిపోతే ఆ ఎనర్జీస్ నాకు అర్థమవుతున్నాయి. ఓకే. అప్పుడు నాకు, ఎందుకంటే నేను మామూలు ఎవరన్నా వచ్చినా కానీ షేక్ అవ్వదు బాడీ. ఓకే. కానీ ఈయన వచ్చాడు అనగానే షేక్ అయిపోయింది. ఓకే. షేక్ అయిపోతే ఏంటబ్బా ఈయన కొన్ని కోట్ల సంవత్సరాల ధ్యానం ఉంది ఈయనకి, ఈయన రాగానే షేక్ అవుతుంది బాడీ, కాబట్టి ఖచ్చితంగా ఆయన అని అర్థమైంది. ఓకే. ఎలా హైట్ ఉన్నాడా మేడం? అంటే మనం ఫోటోలో చూసే విధంగానే ఉన్నాడా? హాస్టల్ గా ఉంటారు, ఫిజికల్ గా కనపడలే. ఆహా! హాస్టల్‌గా. హాస్టల్ గా కనపడ్డారు. ఎందుకంటే ఎనర్జీస్ తెలుస్తాయి, అనుభూతి. ఆహా! ఓకే. మామూలుగా ఫిజికల్ గా ఫేస్ ఏం లేదు, అట్లనే ఉంటాడు ఆయన. ఆ! నాకు ఒక ఒకసారి ఎనర్జీ లాగుంటది. అలా కూడా కనపడ్డాడు ఒకసారి, అది కూడా చెప్తాను. ఓకే. అయితే నేను సరే అని నేను ఇది ముందుకు రా, నేను ఒక ప్లేస్ చూపిస్తా, ఆ ప్లేస్ లో నేను వచ్చి ఉన్నాను, నా కోసం నువ్వు నీ పర్సులో ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోని అక్కడ పెట్టేసి స్టార్ట్ చేయని చెప్పారు. అయితే నాకు పర్సులో ఫోటోలు పెట్టుకునే అలవాటు లేదు అసలు. ఆయన ఫోటో అసలు లేదు. అయితే ఇక ఇట్లా చూడగానే పైన పర్సులో ఉంది ఫోటో. ఇదేంటి, ఇది ఎట్లా వచ్చింది నా దగ్గర అర్థం కాలే. కానీ ప్రూఫ్ చూపించాలి, నేను నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి కదా, అది చూపించాలని అర్థమైంది. ఇలా పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడ చూపిస్తుంటే ఆ ట్రాన్స్ లో పోయినట్టు పోయినా. పోతే అక్కడ పోయాక మొత్తం గుట్టలాగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. ఆ ప్లేస్ అంతా చెట్లతో నిండిపోయి ఉన్నది, తీగలతోని. ఇక మామూలుగా కదా, తీగ కూడా చాలా ఒత్తుగాను, చాలా మనం ఉయ్యాలు విన్నా కానీ తెగదు, అలా ఉండింది గట్టిగా. అప్పుడు దాంట్లో ఉన్నానని చెప్పాడు ఆయన. అది నేను ఆ రోజు అట్లా ఉంచేసి తెల్లవారు వచ్చి కొంతమందితో చెయ్యాలి అనుకుంటే, అంతలో నేను ఒక గ్రామంలో ఎస్టీలకి ధ్యానం చెప్పా, ఊరంతా వాళ్ళంతా వచ్చారు. మేడం ప్లేస్ కొనిందంటే చూద్దామని వచ్చారు 20 మంది దాకా. వస్తే వాళ్ళతో అంతా క్లీన్ చేయించాను అనమాట. అంతా క్లీన్ చేయించిన తర్వాత అప్పుడు ఫోటో పెట్టి అక్కడ ఒక 40 రోజులు దీపం పెట్టా. 40 రోజులు పట్టాలని వచ్చింది, ఒక మూకుడు కొనుక్కొచ్చి అది ఫోటో పెడతానికి, అదేం చిన్న ఫోటో ఉంది నా దగ్గర. అయితే బజార్కి వెళ్ళి మళ్ళీ ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చా. ఎందుకంటే ఆయన ఫోటోలు బయట ఉండవు, చేయించుకొని వచ్చాను. అంటే మనం ఆర్డర్ ఇస్తే తప్ప ఉండవు. అయితే అది నెట్లో తీసి చేయించుకొని వచ్చి ఫ్రేమ్ కట్టించుకొని అది పెట్టాను అనమాట. అట్లా దీపం పెట్టా. ఇంకా అట్లా 40 days అక్కడ ధ్యానం చేయమని వచ్చింది. 40 days అందరితోని రోజు 100 మందితోని ధ్యానం చేయించి అక్కడ 22 గంటలు చేశారు ధ్యానం రోజుకి. చేసిన తర్వాత ఒక 2 గంటలు మాత్రమే వాళ్ళకు విశ్రాంతి అనమాట. అక్కడే పడుకోవటం, అక్కడే ఇది వచ్చి తినిపోవటానికి ఆ 2 గంటలు బట్టలు తుక్కోవటానికి అంతే. ఇక మిగతా అదంతా ధ్యానం కోసమే కూర్చోబెట్టాను అనమాట. అయితే అలా 40 days చేశారు, చాలా బాగా చేశారు. చలి పుడుతుంటే కూడా మేము ఫైర్ క్యాంప్ వేసి అక్కడ కూడా చుట్టూ కూర్చోబెట్టి ధ్యానం చేయించాను అనమాట. అక్కడ కూడా
కాబట్టి ఇట్లా ధ్యానం చేయించిన తర్వాత ఆయన ఎనర్జీ ఫామ్ అయింది. ఆ రోజు కొన్ని అంతరిక్ష నౌకలు రావటం కూడా నేను అందరికి చూపించాను ఆ రోజు. ఓకే. వాళ్ళు కూడా చూశారు. ఎంతో మంది మాస్టర్లు బాబా రాగానే హిమాలయాస్ లో ఉన్న మాస్టర్స్ అంతా రావటం, ఈ గుట్టల నిండా కూర్చోవటం నేను గమనించాను అనమాట. ఓకే. ఆస్ట్రల్ బాడీతో. ఓకే. వచ్చేసారు. అట్లా జరుగుతుంది. అయితే నేను ఈయన బాబా ఎందుకు వచ్చాడబ్బా అసలు మనకి ఎప్పుడు కనెక్షన్ కాదని అంటే, కానీ బాబా సంబంధించిన వాళ్ళందరూ రావటం మొదలు పెట్టారు. ఓకే. నా కనెక్షన్ ఉన్న వాళ్ళంతా నార్త్ సైడ్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇటు వాళ్ళకి ఇంకా బాగా తెలీదు. హ్మ్. కానీ చెప్పాను అనమాట, రజనీకాంత్ సినిమాలో ఉంటాడు ఆయన బాబా సినిమాలో అని చెప్పేదాన్ని. చెప్తే వాళ్ళు ఏదో ఆషామాషిగా చూశారు కానీ ఇంకా బాగా తెలియదు వాళ్ళకి. హ్మ్. కానీ నార్త్ వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు బాగా వచ్చి కనెక్ట్ అవుతా ఉన్నారు. ఆయన కూడా వాళ్ళు ఒక ఆమె చెప్పింది ఎక్స్పీరియన్స్. నేను బయట ఫస్ట్ రాగానే ఇక్కడ 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టగానే ఆమె చెప్పింది, మేడం బాబా వెల్కమ్ మై హోమ్ అని నన్ను ఆహ్వానిస్తున్నాడు. అంటే మీరు కనెక్షన్ ఉందా బాబా కంటే అవునన్నది. వెల్కమ్ మై హోమ్ అని చెప్పి నాకు స్వాగతం చెప్తున్నాడు ఆయన అని చెప్పింది. ఓకే. ఓ అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ ఉన్నాడు బాబా అనేది అని చెప్పి, ఇట్లా చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉంటాం. వాళ్ళ గత జన్మలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన తొలగించటం, హ్మ్. వేరే సోల్స్ వచ్చినా పంపించడం, హ్మ్. అట్లనే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అంటే వేరే సోల్స్ కానీ ఇంట్లో కష్టాలు కానీ ఏదైనా వస్తే ఎందుకు వచ్చినాయి ఏంటని చెప్పి గత జన్మ అనుభవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళకి డైరెక్ట్ గా. హుహు. కొన్ని నాతో చెప్పించారు ఫస్ట్ లో, హుహు. తర్వాత ఆయనే చెప్తున్నారు డైరెక్ట్. వాళ్ళు కూర్చుంటే చాలు వాళ్ళకి చెప్పేస్తున్నారు. హుహు. అట్లా బోలెడు మందికి ఆయన సరి చేశాడు. హుహు. ఆయన ఎట్లా అంటే ఒక నినాదం ఉంటది ఆయనది, డోంట్ ఫియర్ ఐ ఆమ్ హియర్ అని అంటా ఉంటారు. ఓకే. అది నిజంగా ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ఓకే. అది నా దగ్గరకు రండి నేను మీకు అన్ని సరి చేస్తాను అన్న టైప్ లో హ్మ్. చక్కన అందరికీ కూడా అట్లా చేస్తున్నాడు. ఇక్కడ చాలా మందికి మంచిగా అయిపోయింది. హుహు. అది ఆ బాధల నుంచి బయటకు వచ్చారనమాట వాళ్ళు. హుహు. కాబట్టి ఆరోగ్య పరంగా వచ్చిన, సోల్ పరంగా ఏదైనా వచ్చినా అన్ని రకాలుగా ఆయన క్లియర్ చేస్తున్నాడు అనమాట. అది ఆయన గొప్పతనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చాడు కాబట్టి హిమాలయ మాస్టర్స్ అంతా ఇక్కడికి వచ్చేసారు. హుహు. ఆయన శిష్య బృందం ఏదైతే ఉన్నారో పరమ గురువుల శిష్య బృందం వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. హుహు. కాబట్టి అక్కడ మామూలుగా డైమెన్షన్ భూమి మీద 5th డైమెన్షన్ లో ఉంది ఇప్పుడు బయట. హుహు. కానీ అక్కడ 400 డైమెన్షన్ ఉందని చెప్పింది బాబా. ఆహా! ఉమ్. ఎక్కడ మేడం? బాబా దగ్గర. బాబా దగ్గర. ఉమ్. ఆహాహా! బాబా కేవ్ దగ్గర ఇక్కడ ఆ కేవ్ లో ఉన్నాడు అనమాట. చిన్న కేవ్. ఆహా! ముందంతా వరండా నేను తయారు చేశాను. ఆహా! అది నేచురల్ గా తయారు చేశాను. ఆ! కొంతమంది చూడటానికి వచ్చి ఇంజనీర్లు ఇది ఎవరు చేశారు, ఏ ఇంజనీర్ చేశారని అడిగారు. ఓకే. లేదు ఈ ఇంజనీర్ చేశాడు అన్న. ఆహా! అంటే నా కాళ్ళ మీద పడి దండం పెడుతున్నారు. ఏంటండి ఇంత నేచురల్ గా చేసినారు మీరు అని ఓకే. చెప్పేసి దండం పెట్టేశారు కాళ్ళకు పట్టుకొని. హుహు. అయితే నేను నాకు చేసిన పని నీకు వాళ్ళు వీళ్ళు చెప్తే అర్థమవుతుంది తప్పితే నా పని నాకు అర్థం కాదు. నేను చేసుకుంటూ పోతాను అంతే. ఇంకా ఓకే. పత్రిసారు మెసేజ్ ద్వారా ఇక్కడ ఉన్న శక్తి పీఠాల్లో ఇచ్చిన ఎవరి మెసేజ్ వాళ్ళు ఇస్తారు శక్తి పీఠం కావాలని, వాళ్ళ మెసేజ్ ద్వారా వెంటనే ఆ శక్తి పీఠం ఓకే. తయారు చేయడం ఓకే. జరుగుతుంది.